మాకు ఒక రిఫండబుల్ అమౌంట్ దోషి కనుక కాకపోతే మీరు రిటర్న్ చేస్తామని చెప్పేసి ఏదో చేస్తారు. సరే సార్ నేను ఏదో చెప్తాను అంటే ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అంటే ఎందుకంటే వీడియో కాల్ చేసి మీ బ్యాంకు డీటెయిల్ ఒకటి పోలీసు వాళ్ళు ఎప్పుడు ఫోన్లలో మీకు అరెస్ట్ చేయాలి. ఒకటి ఫోన్లలో ఇస్తారని చెప్పడం, లేదంటే మీరు కొత్త ఇన్వెస్టిగేట్ రెండింతలు మూడింతలు వస్తుందని చెప్పడం, ఆ రకంగా లేదంటే మీరు వేస్తున్నారు తర్వాత వాళ్ళు ఏదో రిటర్న్ చేస్తా అని చెప్పేసి దాన్ని అంతట్లోనే ఆపడం, తర్వాత వాళ్ళు గాయబ్ కావడం ఇవన్నీ ఉంటాయి. సో దీని అంతటికి ఒక నెట్వర్క్ లాగా ఉంటుంది. తీసుకొచ్చి వాపస్ మీకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. దానికోసం మీరందరూ సహకరించాలి. ఆలస్యాలను క్షమించండి. हेलो अच्छा ओके అట్లా లాక్ చేయండి సార్. అది పెట్టాలి. ఈ ఊళ్ళో కాదమ్మా ఏ బాబు సార్ ఇదే మళ్ళా తర్వాత ఇది పైకి వెళ్ళి ప్రెస్ చేయండి. వరుణ్ ఫాదర్ నేమ్ సురేష్. సురేష్ ఏనా? తండ్రి ఉన్నాడా? ఎక్కడున్నాడు? జాతరలో ఉన్నాడా? నెంబర్ ఎక్కడ ఇచ్చారు? ఎవరు నెంబర్ ఇచ్చారు? ఎవరు నెంబర్ ఇచ్చాక ఇక్కడ ఎవరికి అబ్జెక్ట్ మళ్ళీ వాపస్ తెప్పించుకోవచ్చు. ఇంట్లో ఉండి తెప్పించుకునే మార్గం ఏంటి అంటే మీకు సైబర్ మిత్ర అని చెప్పేసి ఉంటుంది. ఆ ఆఫీస్ మన బషీర్బాగ్ లో ఉంటుంది. దానికి ఫోన్ అన్న చేయొచ్చు, లేదా దాని వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ అన్న చేయొచ్చు, లేదా డయల్ 100 కాల్ అన్న చేయొచ్చు. చేస్తే వాళ్ళు ఫోన్లోనే మీ డీటెయిల్స్ మన పోలీసు వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని మీ స్టేట్మెంట్ ఒకటి ఇస్తే సరిపోతుంది. ఈ స్టేట్మెంట్ కూడా మీరేం అక్కడికి వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్ నేను సైన్డ్ స్టేట్మెంట్ ఇస్తా అంటే మీ ఇంటికైనా మన వాళ్ళని పంపించి ఆ సైన్డ్ డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత ఒకసారి మీరు సైన్ చేసి అది ఇస్తే మీకు మళ్ళీ రిఫండ్ డీడీ ఇచ్చేంత వరకు తీసుకునే బాధ్యత మన మిత్ర వాళ్ళది, అదేవిధంగా లోకల్ పోలీసు వాళ్ళది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దానికి బారిన పడద్దు, సైబర్ నేరాల బారిన. ఒకవేళ పడ్డాగా కూడా 1930 మరియు మిత్రకు సంబంధించిన ఈ బారిన పడకుండా మా అందరికి హామీ ఇస్తే సగము మా పని అంతటితోనే అయిపోతుందని కోరుకుంటున్నాను. ఎవరు దీని బారిన పడకండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఈరోజు సీనియర్ ట్రాకింగ్ మార్కెట్ సిస్టమ్ గురించి గౌరవనీయులు జి చంద్రమోహన్ సార్ మరియు ఆర్టీసీ ఆఫీసర్స్ మరియు గౌరవనీయులు అసిస్టెంట్ డీసీపీ గోల్కొండ శ్రీ కృష్ణరావు సార్ మరియు నమస్కారాలు. ముఖ్యంగా చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకోసమని అంటే లక్షల మంది జనాలు మేడారం జాతరకి వెళ్తున్నారు. అక్కడ ఎంతో మంది మిస్ అయిపోతున్నారు. మా డీజీ గారి తరపున, మా సిపి సార్ తరపున ఒకటి ఈ RFID ట్యాగ్ ఖచ్చితంగా మీరు వాడండి. ఆ QR కోడ్ ఉంటుంది. ఎమర్జెన్సీ టైంలో పోలీసులకు గాను అటు పేరెంట్స్కి గాను చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీని అంతా అంటే ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ కూడా ఆర్టీసీ సిబ్బందికి, ఆర్టీసీ వాళ్ళకు నా తరపు నుండి ఒక రిక్వెస్ట్. మనం ఎన్నో చూస్తున్నాం డైలీ. ఇవాళ కూడా ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ లంగరౌజ్ లిమిట్స్లో ఒక 1 అవర్ బ్యాక్ జరిగింది. దయచేసి కొంచెం స్టాఫ్ ప్యాసింజర్స్తోని రూడ్గా బిహేవ్ చేయకుండా పొలైట్గా ఉండాలి ఒకటి. తర్వాత ఈ ట్రాఫిక్ రూల్స్ చాలా వైలేట్ చేస్తున్నారు. ఎస్పెషలీ అందులో ఆర్టీసీ వాళ్ళ షేరే ఎక్కువ ఉంటుంది. నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, తర్వాత మిగతాయి కావచ్చు. ఆ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్లో చాలా చేస్తున్నారు. అది అట్లయితే ఇబ్బంది అవుతుంది. మేము కూడా మిగతా వాళ్ళలాగా కేసులు కట్టి వాళ్ళని కూడా రిమాండ్ పంపించే ఏర్పాట్లో ఉంటుంది. సో మీరు కూడా ఆ డేటాబేస్ ఒకటి తయారు చేసి ఎవరెవరిది ఫ్రీక్వెంట్గా అవుతున్నారు, ఎవరెవరు హ్యాబిచువల్గా వైలేట్ చేస్తున్నారు, ఎవరెవరికి ఎన్ని చలాన్స్ ఉన్నాయి అన్నది దయచేసి RM గారికి, తర్వాత మిగతా వీళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ కూడా నేను కోరుకుంటున్నాను. అదంతా ఒక డేటాబేస్ మెయింటైన్ చేయండి. ఎవరైతే ఎక్కువ రిపీటెడ్గా ఉంటారో వాళ్ళ కౌన్సిలింగ్ చేయండి. అవసరమైతే డిసిప్లినరీ యాక్షన్ కూడా మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. गुड आफ्टरनून. आज तेलंगाना स्टेट पुलिस डिपार्टमेंट TGSRTC और वोडाफोन मिलके एक अच्छा इनिशिएटिव लिया है. इसमें जो बच्चे और ओल्ड एज पर्सन्स के लिए ये काफ़ी अच्छा है. इसमें एक RFID टैग मिलेगा. जो RFID टैग में ऑलरेडी एनरोल करने से पूरा गार्डियन का डिटेल्स रहेगा और फ़ोन नंबर भी रहेगा. जब मिसिंग होता है ना, कोई भी फ़ोन से नॉर्मल कैमरा से उसको स्कैन करके डिटेल्स ले सकता है. सो दैट पुलिस वाले के लिए और वो फैमिली के लिए अच्छा रहेगा. मिसिंग पर्सन्स जल्दी ट्रेस आउट करने के लिए ये अच्छा सुविधा है. इसके लिए मैं सब लोगों को बधाई दे रहा हूँ. और एक रिक्वेस्ट है, सब लोग भी RTC स्पेशल बसेस भी अभी रन कर रहा है, अप्लाई कर रहा है. सब लोग RTC का सेवा को यूटिलाइज़ करिए. ये सेफेस्ट जर्नी रहेगा. प्राइवेट से अच्छा RTC बसेस में जाने से सेफ रहेगा. और जल्दी भी इनका रूट भी VIP रूट है. सो जल्दी दर्शन करने के लिए मेडारम में अच्छा रहता है. ओके, थैंक यू. वाला తెలంగాణ పోలీస్ వాళ్ళు, అదేవిధంగా వోడాఫోన్, TGSRTC వాళ్ళు అందరం కలిపి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. డీజీ గారు, తర్వాత సిపి హైదరాబాద్ గారి ఆధ్వర్యంలో ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాము. ఈ ఇనిషియేటివ్ ఏంటంటే, మేడారం జాతర అనేది మీ అందరికీ తెలుసు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. సౌత్ ఇండియా కుంభమేళాగా కూడా వర్ణించవచ్చు. ఇందులో సుమారు కొన్ని లక్షల మంది, ఒకరోజు కొన్ని లక్షల మంది ఉంటారు. ఇప్పటి వరకు సుమారు 1 కోటికి పైగా కూడా దర్శనం చేసుకున్నారు. ఈ దర్శనంలో భాగంగా మనకు ఎక్కువ రిపోర్ట్ అయ్యేటి ప్రాపర్టీ అఫెన్సులు రిపోర్ట్ అవుతాయి. తర్వాత ఈ మిస్సింగ్ చిల్డ్రన్, తర్వాత మిస్సింగ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎక్కువ రిపోర్ట్ అవుతాయి. ఈ మిస్ అయినప్పుడు వాళ్ళను ట్రేస్ అవుట్ చేయడం, అంత లక్షల మందిలో ట్రేస్ అవుట్ చేయడం అనేది అదొక పెద్ద హెర్క్యులియన్ టాస్క్ లాగా ఉంటుంది. దాన్ని తగ్గించడానికి, రూపుమాపడానికి తెలంగాణ పోలీస్ వాళ్ళు, RTC వాళ్ళు, అదేవిధంగా వోడాఫోన్ వాళ్ళు ఒక ట్యాగ్, RFID ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్లో ఫస్ట్ మనం ఎన్రోల్ చేసుకుంటే మన డీటెయిల్స్, గార్డియన్ డీటెయిల్స్, అదేవిధంగా ఫోన్ నెంబర్ అందులో ఉంటుంది. ఎవరైనా కానీ కూడా చిన్నపిల్లలు దొరికిన వాళ్ళు కావచ్చు, లేదా పెద్ద ముసలి వాళ్ళు దొరికిన వాళ్ళు కావచ్చు, ఎనీ పర్సన్ ఆ మొబైల్ నెంబర్ నుండి కెమెరాతో స్కాన్ చేస్తే, QR కోడ్ని స్కాన్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తద్వారా ఆ గార్డియన్కి ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నామని చెప్తే వాళ్ళు వచ్చి తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల
తొందరలో తక్కువ టైము ట్రేస్ అవుట్కు ఉపయోగపడుతుంది. కాబట్టి దర్శనానికి కానీ మిగతా వాళ్ళకు ఈ సందర్శకులకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది ఉండదనేది మా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ కోరిక. అదేవిధంగా ఈ మేడారం వెళ్తున్న ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటి అంటే టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు సుమారు ఇక్కడ నుండి ఒక 4000 బస్సులు రన్ చేయడం జరుగుతుంది. ఆర్టీసీ వాళ్ళకు మనకు మేడారంకు విఐపి రూట్ అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళకి కలిపి ఒక మెయిన్ రోడ్ ఉంటుంది. సో తొందరగా దర్శనం చేసుకోవచ్చు. అందరూ ఈ ఆర్టీసీ సేవలను ఉపయోగించుకోవాలి. ప్రైవేటు వాహనాలతో పోల్చుకుంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, అది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ సేవలను కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.